పవన్ కళ్యాణ్ గారిది రేపు 25న ఓజీ మూవీ రిలీజ్ అవబోతోంది కదా. అయితే దానికంటే ముందు అంటే 24th నైట్ 9 o'clockకి ప్రీమియర్లకి పర్మిషన్ ఇస్తున్నాం అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇచ్చేసింది కదా. అయితే మరి దీంతో పాటు మరి ప్రీమియర్ షోలు మాత్రమే కాకుండా ఫస్ట్ 10 రోజులు సింగిల్ స్క్రీన్ థియేటర్లో వచ్చేసరికి జిఎస్టీతో కలిపి 100 రూపీస్, అదేవిధంగా మరి మల్టీప్లెక్స్లో వచ్చేసరికి ఏకంగా 150 రూపీస్ పెంచుకునే వెసులుబాటు కూడా తెలంగాణ గవర్నమెంట్ అయితే మరి పర్మిషన్ ఇచ్చేసింది. అయితే మరి ఇప్పుడు దీని గురించే మరి మాజీ మంత్రి అయినటువంటి హరీష్ రావు గారు అయితే రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని తప్పుపట్టారనే చెప్పాలి. అయితే ఆయన అంటుంది ఏంటంటే ఒక వీడియోని షేర్ చేశారు. సో ఆ వీడియో ఏంది, అంతకుముందు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మరి దీని గురించి మాట్లాడారు కదా. ఏది పుష్ప 2 మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ ఘటనలో ఏం జరిగింది అనేది మీ అందరు చూశారు. అయితే మరి అప్పుడు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏమన్నారు, రేవంత్ రెడ్డి గారు సీఎం ఉన్నంత కాలం ఇటువంటి స్పెషల్ ప్రివిలేజెస్ ఏమీ ఉండవు ఏ మూవీకి కూడా అని చెప్పేసి ఆల్రెడీ చెప్పేశారు కదా. సో టికెట్ల రేట్లు పెంచుకోవడం కానీ, లేదు అంటే ప్రీమియర్ షోలు కానీ, వీటన్నిటికి కూడా నేను అనుమతి ఇవ్వను సీఎం ఉన్నంత కాలం అని చెప్పేసి అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు అసెంబ్లీలో. సో మరి అప్పుడేమో ఆ విధంగా చెప్పి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మూవీ ఓజీ మూవీకి ఎందుకు ఈ విధంగా మాట తప్పుతున్నారని చెప్పేసి మరి అటువైపు హరీష్ రావు గారు అయితే విమర్శలు గుప్పించడం జరిగిందనమాట.